లో భాగంగా మనము బాటనీ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి నిన్నటి క్లాస్లో C3 C4 వలయం గురించి మనం తెలుసుకున్నాం. ఇవాళ క్లాస్లో మొక్కలలో శ్వాసక్రియ గురించి తెలుసుకుందాం. ఈ మొక్కలలో శ్వాసక్రియలో మనకు ఏ విధంగా ఉన్నాయంటే మొక్కలు ఎలా శ్వాసిస్తాయి, గ్లైకాలసిస్, కిణ్వనము, వాయు సహిత శ్వాసక్రియ జమ ఖర్చుల నివేదిక, యాంఫిబోలిక్ పదము అంటే ఉభయ జీవక్రియ పదము, శ్వాసక్రియ కోషెంట్ అనేటువంటి అంశాలు అనేటువంటివి మొక్కలలో శ్వాసక్రియలో మనకు ఉన్నాయి. మనమందరం జీవించడం కోసం శ్వాస తీసుకుంటాం. అయితే జీవానికి శ్వాసించడం ఎందుకంత ఆవశ్యకము? మనం శ్వాస తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అట్లే జీవులన్నీ లేదా మొక్కలు సూక్ష్మజీవులతో సహా శ్వాసిస్తాయా? అదే నిజమైతే ఎలా? ఈ జీవుల దినసరి చర్యలకు అంటే శోషణ, రవాణా, చలనము, ప్రత్యుత్పత్తి, శాసించడము మొదలైన చర్యలకు శక్తి కావాలి. ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి లభిస్తుంది? మనం శక్తిని పొందడానికి ఆహారం తింటాం, కానీ ఆహారం నుంచి శక్తి ఎలా వస్తుంది? ఈ శక్తి ఎలా వినియోగం అవుతుంది? అన్ని రకాల ఆహార పదార్థాలు ఒకే మొత్తంలో శక్తిని ఇస్తాయా? మొక్కలు భుజిస్తాయా? మొక్కలకు శక్తి ఎక్కడి నుంచి లభిస్తుంది? సూక్ష్మజీవులు కూడా ఆహారాన్ని భుజిస్తాయా? ఇవన్నీ మనకు పైనటువంటి ప్రశ్నలు అనేటువంటి వస్తాయి. ఇక్కడ మనము అవి ఒకదానితో మరి ఒకటి సంబంధం లేనివిగా అనిపించవచ్చు, కానీ వాస్తవానికి ఆహారం నుంచి శక్తి విడుదలకు శ్వాసించడానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అది ఎలా సంభవమో అర్థం చేసుకునేదానికి మనం ఇప్పుడు ప్రయత్నం అనేది చేస్తాం. అంటే ఇక్కడ మనం మొక్కలలో శ్వాసక్రియ అనేటువంటి అంశంలో ఇక్కడ మన వాస్తవానికి అంటే నిజానికి ఆహారం నుంచి శక్తి విడుదలకు శ్వాసించడానికి అంటే శ్వాసక్రియ చాలా దగ్గర సంబంధం అనేది ఉంది. అది ఎలా అసాధ్యమనేటువంటిది అవుతుందో మనం అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. మనం ఆహారం అని పిలిచే స్థూల అణువులు ఆక్సీకరణం చెందినప్పుడు జీవచర్యలకు కావలసిన శక్తిని లభిస్తుంది. హరిత మొక్కలు సైనోబాక్టీరియంలను మాత్రమే తమ స్వంత ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కిరణజన్య సంయోగక్రియ ద్వారా కాంతి శక్తిని పీల్చుకొని రసాయన శక్తిగా మార్చి గ్లూకోజ్, సుక్రోజ్, పిండి వంటి కార్బోహైడ్రేట్ల బంధాలలో నిల్వ చేసుకుంటాయి. హరిత మొక్కలలో అన్ని కణాలు, కణజాలాలు, అంగాలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోలేవు. కేవలం హరిత రేణువులతో ఉన్న ఉపరితల పొరలలోని కణాలు మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి. మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ హరిత మొక్కలలో హరితరహిత కణజాలాల్లో మనకు అంగాలు, కణాలలో కూడా ఆక్సీకరణం జరుపుకోవడానికి ఆహారం కావాలి. అందుచేతే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, హరితరహిత భాగాలన్నిటికీ ఆహార స్థానాంతరం జరగాలి. జంతువులు పరపోషకాలు అంటే అవి ఆహారాన్ని ప్రత్యక్షంగా అంటే శాకాహారులుగా లేదా పరోక్షంగా అంటే మాంసాహారాలు పొందుతాయి. అంటే జంతువులు అనేటువంటివి మనం ఇక్కడ శాకాహారులను, మాంసాహారులను పొందుతాయి. శిలీంధ్రాల వంటి పుత్యాహారులు నిర్జీవ కుళ్ళుతున్న పదార్థాలపై ఆధారపడతాయి. అంతిమంగా ముఖ్య విషయం ఏమిటంటే జీవక్రియలకు కావలసిన శక్తిని ఆహారమును కిరణజన్య సంయోగక్రియ నుంచే లభిస్తుంది అనేది మనము కణ శ్వాసక్రియ గురించి చెప్పబడుతుంది. ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెంది దాని నుంచి శక్తి విడుదల జరిగే విధానమే ఈ శక్తిని ఏటీపీ సంశ్లేషణకు ఉపయోగపడుతుందని యాంత్రికాన్ని మనం ఇక్కడ వివరించబడుతుంది. కిరణజన్య సంయోగక్రియ అనేటువంటిది తీసుకుంటే హరిత రేణువులో జరుగుతుండగా నిజ కేంద్రక జీవులలో శక్తినిచ్చే సంక్లిష్ట అణువులు ఆక్సీకరణము కణద్రవ్యంలో మైట్రోకాండియాలో జరుగుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం. కణాలలో సంక్లిష్ట అణువులు ఆక్సీకరణం ద్వారా ఇక్కడ సిసి బంధాలను తెంచి గణనీయమైన మొత్తంలో శక్తిని విడుదల చేసే చర్యను శ్వాసక్రియ అంటారు. ఈ చర్యలో ఆక్సీకరణకు ఉపయోగపడే సంయోగికాలకు శ్వాసక్రియ అధస్థ పదార్థాలు అంటారు. సాధారణంగా కార్బోహైడ్రేట్లు ఆక్సీకరణం వల్ల శక్తి విడుదల జరుగుతుంది, కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కొన్ని మొక్కలలో ప్రోటీన్లు, క్రొవ్వులు, సేంద్రియ ఆమ్లాలు కూడా శ్వాసక్రియ ఆధారాలుగా వినియోగించబడతాయి. కణములో ఆక్సీకరణం జరిగినప్పుడు ఆహారపు అణువులలో ఉండే శక్తి అంతా ఒకేసారి విడుదల కాదు.
ఎంజైమ్ నియంత్రణలో జరిగే రసాయన చర్య వల్ల అంచెలంచెలుగా శక్తి విడుదలై రసాయన శక్తిగా మారి ఏటీపీ రూపంలో నిల్వ చేయబడుతుంది. కాబట్టి ఆక్సీకరణ చర్య వల్ల విడుదలైన శక్తి ప్రత్యక్షంగా ఉపయోగపడిందని, ఏటీపీ సంశ్లేషణకు తోడ్పడి అవసరమైనప్పుడు ఏటీపీ ఆక్సీకరణ చర్య జరిగి శక్తి జీవక్రియలకు వాడుకోబడుతుందనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏటీపీ కణశక్తి నగదుగా పనిచేస్తుంది. జీవుల శక్తి ఆధారిత జీవక్రియలకు ఏటీపీలో బంధింపబడి ఉన్న శక్తి ఉపయోగపడుతుంది. శ్వాసక్రియల వల్ల ఏర్పడిన కర్బన అస్థిపంజర కణములో ఇతర అణువుల సంశ్లేషణకు కావలసిన పురోగామిగా పనిచేస్తుంది. ఇక్కడ మొక్కలు శ్వాసిస్తాయా? ఈ ప్రశ్నకు మనం సమాధానం అంత ప్రత్యక్షంగా చెప్పడం వీలు కాదు. కానీ అవును, మొక్కలు శ్వాసక్రియను అంటే O2 అవసరము. ఈ చర్యలో అవి CO2ను విడుదల చేస్తాయి, అంటే ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. అందువల్ల మొక్కలు O2 లభించే వాతావరణంలో జీవించే విధంగా ఏర్పాటు చేసుకుంటాయి. జంతువుల వలె మొక్కలలో వాయువుల మార్పిడి నిర్దిష్ట అంగాలకు లేనప్పటికీ వాటిలో ఉన్న పత్రరంధ్రాలు, వాయు రంధ్రాల ద్వారా చర్యలు తోడ్పడతాయి. అంటే జంతువుల వలె వాయు అంగాలు అనేటువంటి నిర్దిష్టంగా లేనప్పటికీ, అంటే మన జంతువులలో శ్వాస వ్యవస్థ అనేటువంటిది ఉంది, కానీ మొక్కలలో శ్వాస వ్యవస్థ అనేది లేదు. అందుకే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అనేటువంటి తీసుకుంటే, మొక్కల భాగం నుంచి మరొక భాగంలోకి వాయువుల రవాణా చాలా స్వల్పంగా ఉంటుంది. ఇక్కడ లేవు కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నాయి వాటికి అంటే తమకు కావలసిన వాయు మార్పిడి అవసరానికి ఉపయోగిస్తున్నాయి. రెండవది, మొక్కలకు వాయువుల మార్పిడి అవసరం అంత ఎక్కువగా ఉండదు. జంతువుల శ్వాసక్రియ కంటే వేర్లు, కాండాలు, పత్రాలు శ్వాసక్రియ ప్రమాణాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. కిరణజన్య సంయోగ క్రియ కింద జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే అధిక మొత్తంలో వాయువుల వినిమయం జరుగుతుంది. ఈ సమయంలో ప్రతి పత్రము తన అవసరాలు తీర్చుకునే విధంగా అనుకూలతలను చూపుతుంది. కణాలలో కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడు O2 విడుదల అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి O2 కొరత ఏర్పడదు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. మూడవదిగా, స్థూలంగా ఉన్న పెద్ద వృక్షాల్లో కూడా వాయువుల విసరణ చెందవలసి ఉన్న దూరాలు కూడా ఎక్కువేం కాదు. మొక్కలలో ప్రతి కణము ఉపరితలానికి బాగా దగ్గరలో ఉంటుంది. అయితే ఈ అంశం పత్రాలకు మాత్రమే వర్తిస్తుంది. మరి మందమైన దారుయిత ఖండాలు, వేర్లు విషయం ఏమిటని మనం అడగవచ్చు. కాండాలలో సజీవ కణాలు బెరడు పొర దిగువన లోపలి వైపు పలుచని పొరల వలె అమరి ఉంటాయి. వాటిలో వాయు రంధ్రాలు అనే ప్రదేశాలు ఉంటాయి. లోపల భాగాలలో ఉన్న ఈ కణాలు నిర్జీవంగా ఉండి కేవలం యాంత్రిక ఆధారాన్ని సమకూరుస్తూ ఉంటాయి. అందువల్ల మొక్కల దేహంలో చాలా భాగం కణాలు గాలితో సంపర్కం ఏర్పరచుకుంటాయి. ఇదే కాక పత్రాలు, కాండాలు, వేర్లు, మృదు కణజాలంలోని కణాలు వదులుగా అమర్చబడి ఉండడం వల్ల వాయు ప్రదేశాలు అంతర్జాలం ఏర్పడి ఉంటాయి. ఒక గ్లూకోజ్ అణువు పూర్తిగా దహనం చెందినప్పుడు CO2, HO2లు అంత్య ఉత్పన్నాలుగా ఉత్పత్తి అధిక ఉష్ణము విడుదలవుతుంది. ఇక్కడ గ్లూకోజ్ అణువు అనేటువంటిది ఉత్పత్తి అణువు పూర్తిగా దహనం చెందుతున్నప్పుడు ఇక్కడ 6CO2 అనేటువంటి గివ్స్ రైస్ 6CO2 + 6H2O + శక్తి అనేటువంటి మనకు విడుదలవుతుంది. ఈ శక్తి కణం కోసం వినియోగించబడాలి అంటే కణానికి కావలసిన ఇతర అణువులు సంశ్లేషణ చెందడానికి వాడుకోవాలి. ఇందుకోసం మొక్కలు అనుసరించే వ్యూహం ఏమిటి అంటే గ్లూకోజ్ అణువుల నుంచి అంచెలంచెలుగా శక్తిని విడుదల చేస్తూ ఆ శక్తిని ఏటీపీ సంశ్లేషణకు వాడుకుంటూ ఉష్ణ రూపంలో శక్తి వృధా కాకుండా జాగ్రత్త వహించడమే ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది మనము ఈ ఆవశ్యకంలో తెలిపే శ్వాసక్రియ అనేటువంటి అంశం. ఈ శ్వాసక్రియలో ఆక్సిజన్ ఉపయోగించబడి కార్బన్ డైఆక్సైడ్, నీరు అంత్య ఉత్పన్నాలుగా విడుదలవుతాయి. దహన క్రియకు ఆక్సిజన్ కావాలి, కానీ కొన్ని కణాలు ఆక్సిజన్ ఉన్నా లేదా లేని వాతావరణంలో జీవిస్తున్న ఆక్సిజన్ లేని కొన్ని వాతావరణాలను జీవులను ఊహించగలరా? ఆదిమ కణాలను మనం గ్రహం పైన ఆక్సిజన్ లేని వాతావరణంలో జీవించాయని నమ్మడానికి కావలసిన అన్ని కారణాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో కూడా కొన్ని జీవులు వాయురహిత పరిసరాల్లో జీవిస్తున్నాయి. వీటిలో కొన్ని వైకల్పిక అవాయు జీవులుగా కాక మరికొన్ని అవికల్ప అవాయు జీవులుగా ఉంటాయి. ఏదేమైనా జీవులన్నీ ఆక్సిజన్ ప్రమేయం లేకుండా గ్లూకోజ్ను పాక్షికంగా ఆక్సీకరణం చెందే ఎంజైమ్ యంత్రాంగాన్ని నిలిపించుకుంటాయి. ఈ విధంగా గ్లూకోజ్ను పైరువిక్ ఆమ్లంగా ఆక్సీకరణం చేసే చర్యని గ్లైకాలసిస్ అంటారు. అంటే గ్లూకోజ్ను పైరువిక్ ఆమ్లంగా ఆక్సీకరణం చేసే చర్యని మనం ఇక్కడ గ్లైకాలసిస్ అంటాం. ఈ గ్లైకాలసిస్ అనే పదాన్ని గ్రీకు భాష నుంచి మనకు
ఏర్పడినది. గ్లైకాస్ అంటే చక్కెర, లైసిస్ అంటే విచ్ఛిన్నమని అర్థం. గ్లైకాలిసిస్ కల్పనను గుస్తవ్ ఎమ్డెన్, ఓటో మేరాఫ్, జే ఫర్నాస్లు ప్రతిపాదించారు. అందుకే దీన్ని ఈఎంపి పదము అంటారు. అవ్వాయి జీవులలో జరిగే శ్వాసక్రియ ప్రక్రియ ఇది మాత్రమే జరుగుతుంది. గ్లైకాలిసిస్ జీవులన్నిటిలో కణద్రవ్యంలో జరిగే చర్య. దీనిలో గ్లూకోజ్ అణువు పాక్షికంగా ఆక్సీకరణం చెంది 2 పైర్విక్ ఆమ్లాలు అణువులుగా విడిపోతుంది. మొక్కలలో ఈ గ్లూకోజ్ కిరణజన్య సంయోగక్రియ అంత్య ఉత్పన్నంగా ఏర్పడే సుక్రోజ్ నుంచి కానీ లేక నిల్వ ఉన్న కార్బోహైడ్రేట్ల నుంచి కానీ లభిస్తుంది. సుక్రోజ్ ఇన్వర్టినేజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల గ్లూకోజ్ ఫ్రక్టోసులుగా ఇక్కడ మనకు చీలిన వెంటనే ఈ గ్లూకోజ్ ఫ్రక్టోజ్ అనేటువంటివి చీలిన వెంటనే మోనోసాకరైడ్లు అనేటువంటివి ఈ గ్లైకాలిటిక్ క్రమంలో ప్రవేశిస్తాయి. మనకి ఈ గ్లైకాలిటిక్ ప్రవేశించినప్పుడు మనకు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది పరిశీలిస్తే హెక్సోకైనేజ్ ఎంజైమ్ చర్య వల్ల గ్లూకోజ్ ఫ్రక్టోజ్ పాస్ఫారిలేషన్ చెంది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారతాయి. పిదప పాస్ఫారిలేషన్ చెందిన ఈ గ్లూకోజు ఐసోమరేజ్ చెంది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. గ్లూకోజ్ ఫ్రక్టోజ్ నుంచి తదుపరి జరిగే జీవ రసాయనిక చర్యలు ఒక విధంగా ఉంటాయి. గ్లైకాలిసిస్లో వివిధ చర్యలను గ్లైకాలిసిస్లో గ్లూకోజ్ నుంచి పైర్విక్ ఆమ్లం ఏర్పడే చర్యలో 10 రసాయన చర్యలు వివిధ ఎంజైమ్ల సమక్షంలో వరుసగా జరుగుతాయి. ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఈ ఏటీపీ వినియోగము లేదా సంశ్లేషణ లేదా NADH+H+లు ఉత్పత్తి జరిగే దశలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఏటీపీ 2 చోట్ల ఉపయోగించబడుతుంది. ఒకటి గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా ఏర్పడినప్పుడు, రెండోది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్గా ఏర్పడినప్పుడు మనకు ఏటీపీలు 2 చోట్ల వినియోగింపబడుతున్నాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ చీలిపోయి డైహైడ్రాక్సిక్ అసిటోన్ ఫాస్ఫేట్గా 3 ఫాస్ఫోరిక్ గ్లిజరాల్డిహైడ్ గాను ఏర్పడుతుంది. ఈ 3 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ నుంచి 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ఏర్పడినప్పుడు NAD+ నుంచి NADH+H ఏర్పడవచ్చని గమనించవచ్చు. PCl నుంచి 2 క్షయకరణ తుల్యకాలు 2 హైడ్రోజన్ పరమాణుల రూపంలో తొలగించబడి NAD+ అణువు బదిలీ అవుతాయి. దీనితో ఇక్కడ మనకు ఈ PCl ఆక్సీకరణం గురయ్యి ఒక ఆక్సీకరణ ఫాస్ఫేట్ను గ్రహించి బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాలు మారుతుంది. ఆ తర్వాత బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం నుంచి ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము PCA ఏర్పడుతుంది. ఈ చర్యలో కూడా శక్తి విడుదల జరుగుతుంది. ఆ శక్తి ఏటీపీ అణువు నిర్మాణాన్ని వినియోగించబడుతుందంటే PEP నుంచి పైర్విక్ ఆమ్లం ఏర్పడినప్పుడు కూడా ఈ ఏటీపీ సంశ్లేషణ జరుగుతుంది. ఒక గ్లూకోజ్ అణువు నుంచి గ్లైకాలిసిస్ పద్ధతిలో ఎన్ని ఏటీపీ అణువులు ప్రత్యక్షంగా సంశ్లేషణ చెందుతాయో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. గ్లైకాలిసిస్ చర్య వల్ల పైర్విక్ ఆమ్లము ప్రధాన ఉత్పన్నంగా ఏర్పడుతుంది. పైరువేట్ ఈ పైన ఏ జీవక్రియలకు ఉపయోగపడుతుందో ఇది కణ అవసరాలను బట్టి నిర్ణయించబడుతుంది. గ్లైకాలిసిస్ అంత్య ఉత్పన్నంగా ఏర్పడిన పైర్విక్ ఆమ్లాన్ని విభిన్న కణాలు 3 ప్రధాన విధాలుగా వాడుకుంటాయి. అవి లాక్టిక్ ఆమ్లం కిణ్వనము, మధ్య కిణ్వనము, వాయు సహిత శ్వాసక్రియ అనే కేంద్రక పూర్వజీవులలో, ఏకకణ నిజకేంద్రక జీవులలో ఇవి వాయు స్థితిలో ఉన్నప్పుడు కిణ్వనం జరుగుతుంది. గ్లూకోజ్ అణువులు సంపూర్ణ ఆక్సీకరణం చెంది CO2 HO2గా మార్పు చెందడాన్ని జీవులను క్రెబ్స్ వలయంగా మనము తీసుకోవచ్చు. దీన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. దీని O2 సరఫరా అవసరం. ఇక్కడ కిణ్వనం ఈస్ట్ కణాలలో జరిగే కిణ్వన చర్యలో గ్లూకోజ్ అవాయు స్థితిలో అసంపూర్ణ ఆక్సీకరణం చెంది పైర్విక్ ఆమ్లం ఏర్పడిన తర్వాత ప్రత్యేకమైన రసాయన చర్యల ద్వారా CO2 ఇథనాల్గా మారుతుంది. ఈ రసాయన చర్యలో పైర్విక్ ఆమ్లం కార్బాక్సిలేజ్, ఆల్కహాల్ డీహైడ్రనేజ్లను ఎంజైమ్లను ఉత్ప్రేరితం చేస్తాయి. బ్యాక్టీరియంలు వంటి కొన్ని జీవులను పైర్విక్ ఆమ్లం నుంచి లాక్టిక్ ఆమ్లాలు ఏర్పడుతుంది. ఈ చర్యలో కనిపించే దశలను కండరాల వంటి జంతు కణాలలో కూడా వ్యాయామం చేస్తున్నప్పుడు కణశ్వాసక్రియకు ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. అప్పుడు పైర్విక్ ఆమ్లము ఆమ్ల క్షేకరణం చెంది లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ చర్యకు లాక్టిక్ ఆమ్లం డీహైడ్రజనేజ్ ఎంజైము తోడ్పడుతుంది. NADH+H+ క్షేకరణంగా పనిచేసి ఇది ఉభయ చర్యలో మరలా పునః ఆక్సీకరణం చెంది NAD+గా మారుతుంది. లాక్టిక్ ఆమ్లము మధ్య కిణ్వన చర్యలలో శక్తి స్వల్పంగానే విడుదలవుతుంది. ఇక్కడ అంటే గ్లూకోజ్ అణువులో శక్తి 7% కన్నా తక్కువ శక్తి విడుదలై అది కూడా పూర్తిగా ఏటీపీ సంశ్లేషణకు ఉపయోగపడదు. అంతేకాక ఈ కిణ్వన చర్యలో లాక్టిక్ ఆమ్లం లేక
ఆల్కహాల్ ఏర్పడడం వల్ల ప్రమాదకర స్థితులు ఏర్పడతాయి. ఒక గ్లూకోజ్ అణువు కిణ్వనంలో పాల్గొని ఆల్కహాల్ లేక లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయనప్పుడు నికరంగా ఎన్ని ఏటీపీలు తయారవుతాయి అనేటువంటిది మనం తీసుకుంటే ఇక్కడ వచ్చేసరికి ఈస్ట్ కణాలలో ఆల్కహాల్ గాఢత 13% చేరితే విష వాతావరణంలో ఏర్పడినవి మరణిస్తాయి. అట్లయితే సహజంగా కిణ్వనం జరిగే పానీయాలలో ఆల్కహాల్ గరిష్ట గాఢతలు ఎంతుండాలి? ఇంతకంటే ఆల్కహాల్ అధికంగా గల మత్తు పానీయం ఇలా లభిస్తాయని మనం మామూలుగా భావిస్తాం. గ్లూకోజ్ సంపూర్ణ ఆక్సీకరణం చెంది నిల్వ శక్తిని విడుదల చేసి అధిక సంఖ్యలో ఏటీపీలను ఉత్పత్తి చేసి కణజీవ క్రియలను నడిపించే ఏ చర్య అయినా జీవులను మనం ఆచరిస్తాయి. నిజకేంద్రక జీవులు ఈ చర్యలను మైటోకాండ్రియాలోను ఆక్సిజన్ సమక్షంలో నిర్వచిస్తాయి. కర్బనిక పదార్థాలను ఆక్సిజన్ సమక్షంలో సంపూర్ణంగా ఆక్సీకరింపు చేసి CO2 నీరు శక్తిని అధిక మొత్తంలో విడుదల చేసే చర్యను వాయుసహిత శ్వాసక్రియ అంటారు. ఉన్నత జీవులలో ఈ రకమైన శ్వాసక్రియ సాధారణంగా మనకు రాబోయే భాగాల్లో ఈ చర్యలు మనం రాబోయే వాటి అంశాల్లో ఈ శ్వాసక్రియ గురించి మనము తెలుసుకుంటా ఉన్నాం. ఈ వాయుసహిత శ్వాసక్రియ అనేటువంటిది ఎలా జరుగుతుందో అనేటువంటిది మనం ఇక్కడ సిట్రిక్ ఆమ్ల వలయం వాయుసహిత శ్వాసక్రియని మనము ఇక్కడ సిట్రిక్ వలయము సిట్రిక్ ఆమ్ల వలయము అని కూడా అంటున్నాం. ఈ వాయుసహిత శ్వాసక్రియ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే మైటోకాండ్రియాలలో వాయుసహిత శ్వాసక్రియ జరగడానికి గ్లైకాలసిస్లో అంత్య ఉత్పన్నంగా ఏర్పడిన పైరువిక్ ఆమ్లము. ఈ పైరువిక్ ఆమ్లం కణద్రవ్యం నుంచి మైటోకాండ్రియంలోకి రవాణా చెందుతుంది. వాయుసహిత శ్వాసక్రియ కీలక ఘట్టాలు ఈ విధంగా ఉంటాయి. పైరువిక్ ఆమ్లంలో పూర్తిగా ఆక్సీకరణం చెంది అంచెలంచెలుగా హైడ్రోజన్ అణువులు తొలగించబడి అంతిమముగా 3 CO2 అణువులు మిగిలిపోవడం. హైడ్రోజన్ పరమాణుతో పాటు తొలగించబడిన ఎలక్ట్రాన్ రవాణా చెంది అణు ఆక్సిజన్ చేరుకొని తత్ఫలితంగా ఏటీపీని సంశ్లేషించడము. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మొదటి అంశం మైటోకాండ్రియాలో మాత్రికలో జరుగుతుండగా రెండవది మైటోకాండ్రియా లోపలి త్వచం పైన జరుగుతుంది. ఇక్కడ మనము ఎక్కడ జరుగుతుంది మైటోకాండ్రియాలు అంటే మొదటగా మాత్రికలో జరుగుతుంది, తర్వాత మైటోకాండ్రియం లోపలి త్వచంలో ఈ వాయు సహిత శ్వాసక్రియనే జరుగుతుంది. ఈ కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్న క్రియల వల్ల కణద్రవ్యంలో ఏర్పడిన పైరువిక్ ఆమ్లము మైటోకాండ్రియం మాత్రికలోని ప్రవేశించి సంక్లిష్ట రసాయన చర్యల ద్వారా ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ చెందుతుంది. ఈ చర్యను పైరువిక్ డీహైడ్రోజనేట్ ఎంజైమ్ నడిపిస్తుంది. ఈ ఎంజైమ్ వల్ల ఉత్ప్రేరితమైన రసాయన చర్యలలో అనేక సహ ఎంజైములు NAD+ అదేవిధంగా సహ ఎంజైమ్ A పాల్గొంటాయి. ఈ చర్యలో 2 పైరువిక్ ఆమ్ల అణువులు పాల్గొని 2 NADH అణువులను ఉత్పన్నమవుతాయి. ఈ గ్లైకాలసిస్లో ఒక గ్లూకోజ్ నుంచి ఉత్పత్తి అయినవి అసిటైల్ కోఏ ఆ పైన చక్రీయ పదంలో మనం ప్రవేశిస్తుంది. దీని ట్రైకార్బాక్సిక్ ఆమ్ల వలయం అంటారు. దీని మొదట వివరణ కనుగొన్న శాస్త్రవేత్త హన్స్ క్రెబ్ పేరిట క్రెబ్స్ వలయం అని సాధారణంగా పిలుస్తారు. అంటే దీన్ని మొదటగా వివరణ ఇచ్చినటువంటి ఆయన హన్స్ క్రెబ్స్, అందుకే దీన్ని క్రెబ్స్ వలయము అని కూడా పిలుస్తారు. ఈ ట్రైకార్బాక్సిక్ ఆమ్లము అసిటైల్ సముదాయంలో నీరు ఆక్సాలో అసిటిక్ ఆమ్లముతో సహా సంగ్రహణం చెందడం ద్వారా TCA వలయము మొదలై సిట్రిక్ ఆమ్లము ఏర్పడుతుంది. ఈ చర్యను సిట్రిటేట్ సింథటేజ్ ఎంజైమ్ ఉత్ప్రేరితం చేస్తుంది. ఈ చర్యలో ఒక కోఎంజైమ్ అణువులు ఏర్పడి సిట్రిక్ ఆమ్లం పిదప ఐసోమరేజ్ చెంది ఐసోసిట్రేట్ మారుతుంది. ఈ చర్యను అనుసరించి 2 కార్బాక్సిలేషన్ చర్యలు వెంటనే జరుగుతాయి. వీటిలో మొదట ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లం ఏర్పడిన తర్వాత సక్సినేట్ కోఎంజైమ్ ఏర్పడి సిట్రిక్ ఆమ్ల వలయంలో మిగిలిన చర్యల్లో సక్సినైల్ కోఏ నుంచి ఆక్సీకరణ వల్ల మనకి ఇక్కడ ఏం ఏర్పడుతున్నాయి అంటే ఆక్సాలో అసిటిక్ ఆమ్లం ఏర్పడి వలయంలో కొనసాగడానికి అనుమతిస్తుంది. సక్సినైల్ కోఏ నుంచి సక్సినిక్ ఆమ్లం ఏర్పడి ఒక GTP అణువు సంశ్లేషణ జరుగుతుంది. దీనిలో అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ అంటారు. ఇక్కడ జరిగే జంట చర్యలలో GTP నుంచి GDP ఏర్పడి ఏకకాలంలో ADP నుంచి ATP సంశ్లేషణ జరుగుతుంది. అట్లే ఈ వలయంలో 3 చోట్ల NAD+ క్షేకరణం చెంది NADH+H+ గాను, ఒక చోట FAD+ క్షేకరణం చెంది FADH2గా మారుతుంది.
టీసీఏ వలయం ద్వారా అసిటైల్ కోఏ ఆక్సీకరణ నిరంతరాయంగా కొనసాగడానికి వలయంలో మొదట పదార్థమైన ఆక్సాలో అసిటిక్ ఆమ్లం తిరిగి సంపూర్ణమవుతూ ఉండాలి. దీనితో పాటు ఎన్ఏడిహెచ్, ఎఫ్ఏడిహెచ్2ల నుంచి ఎన్ఏడి, ఎఫ్ఏడిలు పునరుత్పత్తి చెందాలి. శ్వాసక్రియలో ఈ దశకు సంబంధించిన సమీకరణం ఈ క్రింది విధంగా మనం చూడవచ్చు. ఇక్కడ సంగ్రహణం ఆక్సాలో అసిటిక్ ఆమ్లము ప్లస్ అసిటైల్ కోఏ ఇక్కడ గివ్స్ రైస్ టు అంటే దీని సమక్షంలో సిట్రేట్ సింథటైజ్ సమక్షంలో సిట్రిక్ ఆమ్లము ప్లస్ సహాయ ఎంజైమ్ ఏ అనేటువంటివి ఏర్పడుతున్నాయి. నిర్జరీకరణంలో సిట్రిక్ ఆమ్లము గివ్స్ రైస్ టు అకోనిటేజ్ అనేటువంటి సమక్షంలో సిస్ అకోనెటిక్ ఆమ్లము ప్లస్ H2 అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇక్కడ సజలీకరణంలో సిస్ అకోనెటిక్ ఆమ్లము అకినుటేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో ఇక్కడ ఐసోసిట్రిక్ ఆమ్లము ఏర్పడుతుంది. ఆక్సీకరణం 1లో ఐసోసిట్రిక్ ఆమ్లము ప్లస్ NAD ప్లస్ గివ్స్ రైస్ టు ఐసోసిట్రిక్ డిహైడ్రేనేజ్ సమక్షంలో ఆక్సాలో సక్సినిక్ ఆమ్లము ప్లస్ NADH ఏర్పడతాయి. డీకార్బాక్సిలేషన్ సమక్షంలో ఆక్సాలో సక్సినిక్ ఆమ్లము ఆక్సాలో సక్సినిక్ డీకార్బాక్సిలేజ్ అనేటువంటి దాని సమక్షంలో ఆల్ఫా గ్లూటారిక్ ఆమ్లము ప్లస్ CO2 ఏర్పడుతున్నాయి. ఆక్సీకరణము డీకార్బాక్సిలేషన్లో ఆక్సీకరణం 2లో మనకు ఏం జరుగుతుంది అంటే ఆల్ఫా కీటోగ్లూటారిక్ ఆమ్లము ప్లస్ NAD ప్లస్ కోఏ గివ్స్ రైస్ టు ఆల్ఫా గ్లూటారిక్ డిహైడ్రనేజ్ సక్సినేల్ కోఏ ప్లస్ NADH ప్లస్ CO2 ఏర్పడుతుంది. విదలనం చెందడంలో సక్సినేల్ కోఏ ప్లస్ ADP ప్లస్ PI అంటే దేని సమక్షంలో సక్సినిక్ థయోకైనేజ్ సమక్షంలో సక్సినిక్ ఆమ్లం ప్లస్ ATP ప్లస్ కోఏ ఏర్పడుతుంది. ఆక్సీకరణం 3లో సక్సినిక్ ఆమ్లము ప్లస్ FAD సక్సినిక్ డిహైడ్రనేజ్ గివ్స్ రైస్ టు ఫ్యూమరిక్ ఆమ్లము ప్లస్ FADH2 ఏర్పడుతుంది. సజలీకరణం ఫ్యూమరిక్ ఆమ్లం ప్లస్ H2O గివ్స్ రైస్ ఫ్యూమరేజ్ మాలికామ్లము ఏర్పడుతుంది. ఆక్సీకరణము 4లో మనకు మాలికామ్లము ప్లస్ NAD ప్లస్ మాలిక్ డిహైడ్రనేజ్ ఆక్సాలిక్ అసిటిక్ ఆమ్లము ప్లస్ NADH అనేటువంటివి మనకి ఇక్కడ ఏర్పడుతున్నాయి. అంటే ఈ వలయంలో ట్రైకార్బాక్సిక్ వలయంలో సంగ్రహణ చెందడము, నిర్జరీకరణము, సజలీకరణము, ఆక్సీకరణం 1 డీకార్బాక్సిలేషన్, ఆక్సీకరణం డీకార్బాక్సిలేషన్ 2 విదలనము, ఆక్సీకరణం 3 సజ్జలీకరణము, ఆక్సీకరణం 4 అనేటువంటి మనకి అంశాలు అనేటువంటి మైట్రోకాండియం లోపల పైర్విక్ ఆమ్లం ఆక్సీకరణం చెంది సమీకరణ సంగ్రహణంగా పైర్విక్ ఆమ్లము ప్లస్ 4 NAD ప్లస్ FAD ప్లస్ 2H2O ప్లస్ ADP ప్లస్ PI మైట్రోకాండియం మాత్రికలో 3CO2 ప్లస్ 4 NADH ప్లస్ 4H ప్లస్ FADH2 ప్లస్ లు ఏర్పడుతుంది. ఇంతవరకు మనం గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వల్ల CO2 విడుదల, ఇందులో 8 NADH ప్లస్ H ప్లస్లు 2 FADHలు ATP అణువులు సంశ్లేషణ చెందడానికి గమనించాం. అయితే మన శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుందనేది ఎక్కడ ఓటు వినియోగించబడలేదంటే అధిక సంఖ్యలో ATP సంశ్లేషణ జరగలేదు. అంటే ఇక్కడ మనం సంశ్లేషించబడినది NADH ప్లస్ H ప్లస్ FADH2ల పాత్ర ఏమిటి, ఇప్పుడు శ్వాసక్రియలో ATPల పాత్ర గురించి ATP సంశ్లేషణ గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఏ విధంగా ఉన్నాయంటే ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్లో మనకు ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకున్నాం. ఇక్కడ వీటిలో NADH ప్లస్ H ప్లస్ FADH2లలో నిల్వ ఉన్న శక్తిని విడుదల చేసి ఉపయోగించుకోవడానికి శ్వాసక్రియలో ఒక క్రింద చర్యలు జరుగుతాయి. ఈ పదార్థాలు ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ ద్వారా ఆక్సీకరణం చెంది ఎలక్ట్రాన్ O2కు చేరి H2O విడుదలవుతుంది. వాటిలో శక్తి విడుదలవుతుంది. ఎలక్ట్రాన్లు ఒక వాహకము నుంచి వేరొక వాహంలోకి ప్రయాణించే జీవక్రియ పదాన్ని ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అంటారు. అంటే ఎలక్ట్రాన్ ఒక వాహకము నుంచి వేరొక వాహంలోనికి ప్రయాణించే జీవక్రియ పదాన్ని మనం ఎలక్ట్రాన్ రవాణా అంటున్నాం. ఇక్కడ ఈ మైట్రోకాండియం లోపల పొరలో ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ రవాణా అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే మైట్రోకాండియం లోపలి పొరలో జరుగుతుంది. మనకి ఇక్కడ ఈ చిత్రంలో మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ దీంట్లో మనకి ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఈ సిట్రిక్ ఆమ్లము అనేటువంటిది ఆమ్ల వలయం జరిగినప్పుడు మైట్రోకాండియాలో మాత్రిక ఏర్పడి NADH అణువులు NADH డీహైడ్రనేజ్ సంక్లిష్టంగా అంటే ఎంజైమ్ల చర్య వల్ల ఆక్సీకరణం చెంది ఎలక్ట్రాన్లు మైట్రోకాండియం లోపలి పొరలో ఉన్న యూబిక్వినోన్కు బదిలీ అవుతాయి.
ఈ యూబిక్వినోన్కు బదిలీ అయినప్పుడు సిట్రిక్ ఆమ్ల వలయంలో సక్సినిక్ ఆమ్లం ఆక్సీకరణం జరిగి ఉత్పత్తి అయ్యే FADH2 నుంచి కూడా యూబిక్వినోన్ క్షేకరణ తుల్యాంకాలు జరుగుతాయి. ఆ పైన క్షేకరణం చెందిన యూబిక్వినోన్ సైటోక్రోమ్ను BC1 సంక్లిష్ట 3 ద్వారా సైటోక్రోమ్ Cకి ఎలక్ట్రాన్లు బదిలీ చెందడం వల్ల ఆక్సీకరణం స్థితి చేరుతుంది. సైటోక్రోమ్ C ఒక చిన్న ప్రోటీన్. ఇది మైటోకాండ్రియా లోపలి పొరలో అతుక్కొని ఉంటుంది. సంక్లిష్ట 3-4ల మధ్య జరిగే ఎలక్ట్రాన్ బదిలీకి సైటోక్రోమ్ C వాహకం పనిచేస్తుంది. సంక్లిష్ట 4 అనేది సైటోక్రోమ్ C ఆక్సిడేజ్ని సంక్లిష్టంగా దీనిలో సైటోక్రోములు A3లతో పాటు 2 రకాల కాపర్ అయాన్లు కేంద్రకాలు ఉంటాయి. ఎలక్ట్రాన్ రవాణా క్రమంలో ఎలక్ట్రాన్లు ఒక వాహకం నుంచి మరొక వాహకంలోకి పయనించేటప్పుడు ATP సింథటేజ్ సంక్లిష్ట 4లతో జతకూడి ADP అకర్బన ఫాస్ఫేట్ నుంచి ATP ఉత్పత్తి ఏర్పడుతుంది. ATP అణువుల ఉత్పత్తి సంఖ్య ఎలక్ట్రాన్ దాత స్వభావంపై ఆధారపడుతుంది. ఒక అణువు NADH ఆక్సీకరణం చెందితే ఇక్కడ 3 ATP అణువులు ఉత్పత్తి జరుగుతుంది. కాగా ఒక అణువు FADH ఆక్సీకరణం వల్ల 2 ATP అణువులు ఉత్పత్తి అవుతాయి. వాయు సహిత శ్వాసక్రియలో ఆక్సిజన్ సమక్షంలో జరుగుతున్నప్పటికీ దాని పాత్ర చివరి దశ వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అయినప్పటికీ O2 పాత్ర కీలకమైనది, ఎందుకంటే వ్యవస్థ నుంచి హైడ్రోజన్ను తొలగించే ముఖ్యమైన అంశాన్ని నడిపిస్తుంది. ఆక్సిజన్ అంతిమ హైడ్రోజన్ స్వీకర్తగా వ్యవహరిస్తుంది. కాంతి ఫాస్ఫారిలేషన్కు కావలసిన ప్రోటీన్ ప్రవణత, కాంతి శక్తి లభిస్తుండగా శ్వాసక్రియ ఆక్సీకరణంలో క్షేకరణ విభజన చర్యల నుంచి లభించిన శక్తి ఫాస్ఫారిలేషన్కు తోడ్పాటు. అందుకే దీనిని ఆక్సీఫాస్ఫారిలేషన్ అంటా ఉన్నాం. ఇంతకుముందు మనం అధ్యాయంలో కిమోఆస్మోటిక్ పరికలం ద్వారా వివరించబడిన త్వచము లంకెలు కలిగిన ATP సంశ్లేషణ యాంత్రికాన్ని మనం తెలుసుకున్నాం. అంతకుముందు చెప్పినట్టు ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ విడుదలైన శక్తి ATP సింథటేజ్ అంటే సంక్లిష్ట 4 సహాయంతో ATP సంశ్లేషణకు వాడుకోబడుతుంది. ఒక సంక్లిష్టంలో 2 ప్రధాన అణుఘటకాలు F1, F0 ఉంటాయి. F1 తలభాగంలో త్వచ ఉపరితలంలో ఉండే ప్రోటీన్ సంక్లిష్టము. ఇది ADP అకర్బన ఫాస్ఫేట్ నుంచి ATP సంశ్లేషణ జరిగే ప్రదేశాన్ని కలిగి ఉంటుంది. ఈ F0 భాగం త్వచ లోతు పొరలలో ఉండే అంతర్గత ప్రోటీన్ సంశ్లేషణ. ఇది ప్రోటీన్ల త్వచాన్ని దాటడానికి వీలు కల్పించే తూముగా మనకి ఇక్కడ ఉంటుంది. ఈ చిత్రం అనేది మైటోకాండ్రియంలో ATP సంశ్లేషణ ఎలా జరుగుతుందో మనం ఇక్కడ ఈ చిత్రం అనేది చూస్తా ఉన్నాం. ఇందులో మనకు ఇక్కడ ఈ తూము ద్వారా ప్రోటీన్ల ప్రయాణించి F1 ప్రదేశానికి చేరి అక్కడ ప్రోటాన్ల శక్తి ATP మార్చబడుతుంది. ఒక ATP అణువు ఉత్పత్తికి 3 H+ ప్రోటాన్లు F0 ద్వారా త్వచం వెలుపలి ప్రదేశం నుండి మాత్రికలకి విద్యుత్ రసాయన ప్రోటాన్ ప్రవణత దిగువ దశకు పయనిస్తాయి. శ్వాసక్రియ జమ మన ఖర్చులు. ప్రతి గ్లూకోజ్ అణువులు ఆక్సీకరణం చెందగా ఉత్పత్తి అయ్యే ATP అణువులు నికర లాభాన్ని లెక్కించబడడం సాధ్యపడినప్పటికీ ఇది కేవలం సిద్ధాంతపరంగా వాస్తవం. ఈ లెక్కింపులు కొన్ని ఊహాగానాల ఆధారంగా పొందవచ్చు. ఒక అదస్థ పదార్థం వెంట మరొకటి ఏర్పడే క్రమానుసార పదంలో గ్లైకాలసిస్ TCA వలయంలో ETS వ్యవస్థలో ఒకదాని మరొకటి జరగడం. గ్లైకాలిసిస్లో ఏర్పడిన NADH మైటోకాండ్రియాలో చేరి ఆక్సీకరణాన్ని ఫాస్ఫారిలేషన్ చెందడం. చర్యలో ఏర్పడిన మాధ్యమికమైన ఉత్పన్నాలు ఏవి వేరే సంయోగికాలు తయారు ఉపయోగించబడతాయి. గ్లూకోజ్ మాత్రమే క్రియాధారంగా ఉంటూ ఇతర ప్రత్యామ్నాయమైన అదస్థ పదార్థాలు ఏవి చర్యగా మాధ్యమిక దశలో ప్రవేశించకుండా ఉండటం. అయితే ఊహాగానాల్లో సహజీవ వ్యవస్థకు ఇక్కడ మనకు సజీవ వ్యవస్థకు వాస్తవంగా చెల్లవు. ఎందుకంటే అన్ని పదాలు ఒకదాని వెంట మరొకటి కాక ఏకకాలంలో జరుగుతాయి. అదస్థ పదార్థాల చర్యలో అవసరమైనప్పుడు ప్రవేశించడం లేదా తొలగడం చేస్తాయి. ATP ఎప్పుడు అవసరము అంటే అప్పుడు వాడుకోబడుతుంది. ఎంజైము చర్యా వేగాలు వివిధ అంశాల ద్వారా నియంత్రించబడతాయి. అయినప్పటికీ మనం ఇక్కడ అభ్యాసం చేయడం అవసరమే. ఎందుకంటే ఒక సజీవ వ్యవస్థలో శక్తిని వెలికితీసే నిల్వ చేసే సామర్థ్యాలను సౌందర్యాలను అర్థం చేసుకునే వీలుంది. అందువలన వాయు సహిత శ్వాసక్రియ జరిగినప్పుడు ఒక గ్లూకోజ్ అణువు నుంచి 36 ATP అణువులు నికర లాభం ఉంటుంది. అంటే వాయు సహిత శ్వాసక్రియ జరిగినప్పుడు ఒక గ్లూకోజ్ అణువు నుంచి మనకు 36 ATP అణువులు నికర లాభం ఉంటుంది. ఇప్పుడు మనం క్విన్వనము వాయు సహిత శ్వాసక్రియలలో పోల్చుకున్నప్పుడు
కిణ్వనంలో గ్లూకోజ్ పాక్షికరణంగా ఆక్సీకరణం చెందుతుండగా వాయుసహిత శ్వాసక్రియలో గ్లూకోజ్ సంపూర్ణంగా ఆక్సీకరణం చెంది CO2 HO2గా విచ్ఛిన్నమవుతుంది. కిణ్వనంలో ఒక గ్లూకోజ్ అణువు నుంచి పైరువిక్ ఆమ్లం ఏర్పడే క్రమంలో 2 ATP అణువులు మాత్రమే ఏర్పడగా వాయు స్థితిలో జరిగే శ్వాసక్రియలో అధిక సంఖ్యలో ATP అణువులు ఉత్పన్నమవుతాయి. NADH+ ఆక్సీకరణం చెంది NAD+గా మార్చే చర్య కిణ్వనంలో చాలా మందకొడిగా ఉంటుంది, కానీ ఈ చర్య వాయుసహిత శ్వాసక్రియలో తేజోవంతంగా జరుగుతుంది. ఈ గ్లూకోజ్ అణువులు వాయుసహిత శ్వాసక్రియలో ATP ఉత్పత్తికి సంబంధించి జమ ఖర్చు ఏ విధంగా ఉందో మనం ఇక్కడ ఈ వీటిలో మనము ఈ గ్లైకాలిసిస్లో ఎలా ఉంది, గ్లైకాలిసిస్లో ఉత్పత్తి అయినటువంటి NADH నుంచి ATP తయారీ అనేది ఎంత ఉంది, పైరువిక్ ఆమ్లంలో ఆక్సీకరణ కార్బాక్సిలేషన్ చర్యలో ఉత్పత్తి అయిన ATPలు అనేటువంటివి ఉన్నాయి. క్రిబ్సి వలయంలో ఎలా అదస్థ పదార్థ స్థాయిలో ఫాస్ఫారిలేషన్లో ఉత్పత్తి అయిన ATPలు, NADH నుండి ఏర్పడినటువంటి ATPలు అనేటువంటి ఈ జమ ఖర్చులు అనేటువంటివి మనం ఇక్కడ వీటిలో తెలుసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే ఆంఫిబోలిక్ పదం లేదా ఉభయ జీవక్రియా పదము అనేటువంటిది ఉంది. శ్వాసక్రియను గ్లూకోజ్ చాలా అనుకూలమైన క్రియాధారమైన కార్బోహైడ్రేట్లు శ్వాసక్రియలో ఉపయోగించబడతాయి. ముందుగా గ్లూకోజ్గా మారుతుంది. అంతకుముందు పేర్కొన్నట్లు ఇతర పదార్థాలు కూడా క్రియా ఆధారాలుగా పనిచేస్తాయి. అయితే అవి శ్వాసక్రియ ప్రాథమిక దశలో పాల్గొనవు. వివిధ రకాల క్రియాధారాలు శ్వాసక్రియ పదంలో ఎప్పుడు ప్రవేశిస్తాయి అనేటంటే క్రొవ్వులు ముందుగా గ్లిజరాల్గా క్రొవ్వు ఆమ్లాలు విచ్ఛిన్నం చెందుతాయి. కొవ్వు ఆమ్లాలు శ్వాసక్రియలో పాల్గొంటే అవి మొదట అసిటైల్ కోయేగా మారిన తర్వాతే చర్యలో ప్రవేశిస్తాయి. అంటే క్రొవ్వు ఆమ్లాలు అనేటువంటి శ్వాసక్రియలో పాల్గొనాలంటే ముందు అవి అసిటైల్ కోయలుగా మారిన తర్వాతే చర్యలో ఉంటాయి. అట్లే గ్లిజరాల్ చర్యలో ప్రవేశించే ముందు PCLగా మారిన తర్వాత ప్రోటీయేజ్ల వల్ల విచ్ఛిన్నం చెంది స్వతంత్ర అమైనో ఆమ్లాలలో డీఅమైనేషన్ తర్వాతగా ఇక్కడ ఆమ్లాలుగా మారినప్పుడు వాటి నిర్మాణాన్ని బట్టి క్రెబ్స్ వలయంలో ఏదో ఒక దశలో పైరువిక్ ఆమ్లము లేదా అసిటైల్ కోయే రూపంలో శ్వాసక్రియలో ప్రవేశిస్తాయి. ఈ శ్వాసక్రియలో క్రియాధారాలు విచ్ఛిన్నం చెందుతాయి కాబట్టి దీన్ని సాంప్రదాయం ప్రకారం విచ్ఛిన్న క్రియ లేక విచ్ఛిన్న క్రియాపదంగా పరిగణిస్తాం. అయితే ఈ అవగాహన సరైనదా? ఇంతకుముందు మనం వివిధ క్రియా ఆధారాల శక్తి విడుదల శ్వాసక్రియ పదము ఏ దశలో చర్యలో ప్రవేశిస్తాయి అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. కాబట్టి కొవ్వు ఆమ్లాలు క్రియాధారాలుగా ఉన్నప్పుడు చర్యలో ప్రవేశించే ముందు అసిటైల్ కోయేగా విచ్ఛిన్నం చెందుతాయి. అయితే జీవికి కొన్ని ఆమ్లాల అవసరం ఏర్పడినప్పుడు అసిటైల్ కోయే శ్వాసక్రియ పదము నుంచి విడుదలై క్రొవ్వు ఆమ్లాల సంశ్లేషణలో పాల్గొంటుంది. అంటే శ్వాసక్రియ పదము కొవ్వు ఆమ్లాల విచ్ఛిన్నానికి సంశ్లేషణానికి రెండింటికి పనిచేస్తుంది. అంటే ప్రోటీన్ సంశ్లేషణకు విచ్ఛిన్నానికి కూడా శ్వాసక్రియ మాధ్యమిక ఉత్పన్నాల మధ్య సంబంధం ఉంటుంది. జీవిలో జరిగే విచ్ఛిన్న క్రియలను కెటబాలిజం అని, నిర్మాణ క్రియలను అనబాలిజం అని అంటారు. ఈ శ్వాసక్రియ పద నిర్మాణాన్ని విచ్ఛిన్న క్రియలను రెండింటిని పాల్గొన్నప్పుడు కాబట్టి దాన్ని యాంఫిబోలిక్ పదంగా పరిగణిస్తున్నాం. ఇక్కడ శ్వాసక్రియ కోషెంట్, ఈ శ్వాసక్రియ కోషెంట్ RQ అనేటువంటి దాంతో చేస్తారు. ఇప్పుడు శ్వాసక్రియకు సంబంధించి మరొక అంశాన్ని పరిశీలిస్తే వాయుసహిత శ్వాసక్రియలో O2 వినియోగింపబడి CO2 విడుదలవుతుంది. ఈ విషయం మనకు తెలిసింది. ఈ చర్యలో ఉపయోగించబడిన O2 ఘన పరిమాణాన్ని విడుదలైన CO2 ఘన పరిమాణానికి మధ్య గల నిష్పత్తిని శ్వాసక్రియ కోషెంట్ లేక శ్వాసక్రియ నిష్పత్తి అంటాం. అంటే ఈ శ్వాసక్రియ నిష్పత్తి అంటే ఏమిటి అంటే ఇక్కడ ఈ చర్యలో ఉపయోగించబడేటువంటి O2 ఘన పరిమాణం అదే ఘనపరిమాణానికి విడుదలైన CO2 ఘనపరిమాణానికి మధ్య గల నిష్పత్తిని మనము శ్వాసక్రియ కోషెంట్ లేక శ్వాసక్రియ నిష్పత్తి అంటాం. ఇక్కడ RQ విడుదలైన CO2 ఘనపరిమాణము ఉపయోగించబడినటువంటి O2 ఘనపరిమాణాన్ని మనం మధ్య నిష్పత్తి చూస్తాం. అంటే RQ విడుదలైనటువంటి CO2 ఘనపరిమాణము బై ఉపయోగించబడినటువంటి O2 ఘన పరిమాణ నిష్పత్తిని మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం. ఇక్కడ శ్వాసక్రియ కోషెంట్లో శ్వాసక్రియ కోషెంట్ విలువ శ్వాసక్రియలో పాల్గొనే క్రియాధారాల రకంపై ఆధారపడతాయి. కార్బోహైడ్రేట్లు క్రియాధారంగా ఏర్పడిన సంపూర్ణ ఆక్సీకరణం చెందినప్పుడు RQ విలువ 1, ఎందుకంటే విడుదలైన CO2 వినియోగించబడిన O2లు సమానంగా ఉంటాయి. ఈ చర్యను క్రింద చూపబడింది. 6H12O6 plus 6O2 gives rise to 6CO2 plus 6H2O plus శక్తి రెండు సమానంగానే ఉన్నాయి.
RQ ఈజ్ ఈక్వల్ 6CO2/6O2 ఈజ్ ఈక్వల్ 1.0. కొవ్వులు క్రియాధారాలుగా ఉపయోగించబడినప్పుడు RQ విలువ 1 కంటే తక్కువ. ట్రైపామిటిన్ అనే క్రొవ్వు ఆమ్లాలు పాల్గొన్నప్పుడు లెక్కించే విధానం. 2C51 H98 6O6 ప్లస్ ఇక్కడ మనకు 145O2 గివ్స్ రైజ్ టు 101CO2 ప్లస్ 98H2O ప్లస్ శక్తి. ట్రైపామిటిన్ ఇక్కడ మనకు RQ విలువ తీసుకుంటే 102CO2 అణువుల విడుదల బై 145O2 అణువుల వినియోగం ఈజ్ ఈక్వల్ 0.7. ప్రోటీన్ల క్రియాధారాలు శ్వాసక్రియ జరిగితే RQ విలువ 0.9. ముఖ్యంగా గమనించదగిన విషయం ఏమిటంటే జీవులలో శ్వాసక్రియ అధస్థ పదార్థాలు 1 కంటే ఎక్కువ రకాలు ఉంటాయి. శుద్ధమైన ప్రోటీన్లు కానీ క్రొవ్వు ఆమ్లాలు కానీ ఎప్పుడూ ఉపయోగించబడవు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాము.